శ్రీనివాస్ నాయుడు గారు, మీరు ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శి తూర్పు కాపు సంక్షేమ సంఘం నుంచి ఉన్నారు. ఈ తూర్పు కాపు సామాజిక వర్గం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రాష్ట్రంలో విడిపోయినా కూడా భౌగోళిక స్వరూపాలు విడిపోయినా కూడా ఇక్కడే జీవనం అలా ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? మీ సామాజిక వర్గం ఇక్కడ ఏ కుల వృత్తులు చేస్తూ ఉంటారు ఎక్కువగా? సార్, ముఖ్యంగా ఈ యొక్క ప్రైమ్ నైన్కి మా యొక్క 26 కులాలు ప్లస్ 27 కులాలు గౌర కులంతో, అదేవిధంగా మా యొక్క తూర్పుకాపు తెలంగాణ అసోసియేషన్ నుంచి జాతీయ అసోసియేషన్ నుంచి మా యొక్క హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాం సార్. ఎందుకంటే 2/6/2014 తెలంగాణ ఆంధ్ర 2 రాష్ట్రాలకు విడిపోయిందండి. అదేవిధంగా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ అనేది ఒకటి ఉంది. దీని యొక్క సారాంశం ఏంటంటే 10 సంవత్సరాల వరకు ఎటువంటి హక్కులు కానీ ఎటువంటి నష్టం కానీ జరగకూడదని దాని కాన్సెప్ట్ అండి. ఒక కుట్రపూరితమైనటువంటి విధానంతో ఎటువంటి బీసీ కమిషన్ రికమెండేషన్ లేకుండా, ఎటువంటి సిఫార్సులు లేకుండా 14/3/2014 GOMS 3 ద్వారా తూర్పు కాపు, కళింగ, కొప్పులు వెలమ, పొందర అవన్నీ ఉన్నాయి, మనం డిస్కస్ చేస్తున్నాం. సుమారుగా మీ వాళ్ళు ఎంతమంది ఉంటారు తెలంగాణ రాష్ట్రం? సుమారుగా బీసీ కులాల్లో అత్యధిక జనాభా తూర్పు కాపులండి. సుమారుగా 80 లక్షలు ఉన్నారు 2 రాష్ట్రాల్లో. తెలంగాణకు సంబంధించి తూర్పు కాపు ప్రతి గ్రామంలోని తూర్పు కాపు ఉంది. ఎందుకంటే వేరే ఇతర బీసీ కులాలకి కుల వృత్తి ఉంది, వేరే తూర్పు కాపుకి కుల వృత్తి లేదండి. వ్యవసాయము జీవనాధారం, వ్యవసాయంలో అయితే కూలి పనులు చేసుకోవాలి. మా వాళ్ళు ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్రంలోని భవన నిర్మాణ కార్మికులుగా, అదేవిధంగా లోడింగ్ అండ్ అన్లోడింగ్, అదేవిధంగా చిన్న చిన్న పెయింట్ పనులు, చిన్న చిన్న సంస్థల్లోని డైలీ కూలి పనులు చేసుకొని రొక్కాడితే కానీ డొక్కా అన్నటువంటి పరిస్థితులు, ఎడ్యుకేషన్, హెల్త్ మొత్తం అన్ని రకాలుగా మొత్తం ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. అనంతరామన్ కమిషన్ మాకు 1970 నుంచి బీసీ హోదా ఉన్నదండి. కేసీఆర్ ప్రభుత్వం కనీసం మా యొక్క కులాలకి కలవడానికి కూడా టైం అవ్వలేదు. గౌరవ రేవంత్ రెడ్డి గారి మీద, గౌరవ రాహుల్ గాంధీ గారి మీద మేము నమ్మకం పెట్టుకున్నాం. పోరాడితే పోయేదేం లేదు ఈ బానిస సంఖ్యలు తప్ప. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారు కూడా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. మేము ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసాం 26 కులాల తరఫున ప్లస్ 27 కులాల. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీకు న్యాయం చేస్తారనే ఆశతో మేము ఎదురు చూస్తున్నామండి. ఎట్టి పరిస్థితుల్లోని సుప్రీంకోర్టులో గెలుస్తామని చెప్పేసి మాకు 100% నమ్మకం ఉంది. అంత అవకాశం రేవంత్ రెడ్డి గారు ఇవ్వకపోవచ్చు, మేబీ వారే నిర్ణయం తీసుకుంటారు. ప్రైమ్ నైన్ వేదికగా మనం చర్చిస్తున్నాం, సమాజ హితం కోసం మనం మాట్లాడుతున్నాం. మీతో మాట్లాడతాను మళ్ళీ. మాకు ఒక చిన్న అవకాశం సార్, రేవంత్ రెడ్డి గారు మీ ద్వారా కానీ ఇతర కుల పెద్దల ద్వారా కానీ, మాకు వయసు అయిపోయింది, మా పైతే 5-10 ఏళ్ళు సమయం లేదు మళ్ళీ లోపల ఇస్తే పిల్లలకి ప్రతి ఆదివారం ఉదయం 7:30 నుంచి మనం ఈ చర్చ చేపట్టాం. ఈ ప్రజాహితం కోసం మనం మాట్లాడదాం, సమయం లేదు.